Hi guys, welcome all of you. Let us see what is the message for you, what is the guidance for you from Sai Baba. Okay, so Sai Baba భక్తులకి మాత్రమే ఇది స్పెసిఫిక్గా గైడెన్స్ అండి. చూద్దాము ఏం చెప్తారు బాబా మీకు. అండ్ డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన. ఎవరైనా కొత్త వాళ్ళైతే డబుల్ ట్యాప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ లైఫ్లో ఇప్పుడు దాకా సరిగ్గా థింగ్స్ అనేది సరిగ్గా జరగలేదు, ఒక మంచి జరగలేదు అని మీరు అనుకుంటూ ఉంటే డోంట్ వరీ అట్ ఆల్. బ్యాలెన్స్ అనేది వస్తుంది మీ లైఫ్లో. మీరు దేనికోసం అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టు మీకు ఫలితం ఏదో ఒక వేరే రూపంలో ఉన్నా కానీ, లేకపోతే మీరు కావాలనుకుంది కానీ ఏదో ఒకటి మీకు వస్తుంది. ఓకే, దానివల్ల మీరు ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో వస్తుంది నెక్స్ట్. సో డోంట్ వరీ అట్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చి ఎస్, పాస్ట్లో మీరు చాలా మిస్టేక్స్ కూడా చేశారు, ఏదో ఒక విధంగా చేశారు మిస్టేక్స్. మిమ్మల్ని మీరు ఇగ్నోర్ చేసుకోవడము, ఇంకోరి కోసం మీరు ఎక్కువగా మీ మీ లైఫ్ అనేది సాక్రిఫైస్ చేయడము, ఇట్లాంటిది ఏదో మీరు సాక్రిఫైస్ అయితే చేశారు. బట్ మీరు సరిగ్గా యూనివర్స్కి అయితే సరెండర్ అయితే అవ్వలేదు. ఒక క్లారిటీ, ఒక పర్పస్ ఏంటి లైఫ్లో అనేది మీరు తెలుసుకోలేకపోయారు. ఓకే, నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ. మీరు ఫర్గివ్నెస్ అనేది డివైన్ని అడగాలి అండ్ మీరు కంప్లీట్గా డివైన్కి సరెండర్ అయితే అవ్వాలి. లైఫ్లో ఏంటి అన్న ఒక క్లారిటీ అనేది మీకు రావాలి. మీ లైఫ్ పర్పస్ ఏంటి, మీ క్లారిటీ అనేది మీకు రావాలి, వస్తుంది కూడా. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ లెట్స్ సీ వన్ మోర్ మెసేజ్. మీరు ఎక్కువగా మీ పైన ఫోకస్ అనేది పెట్టుకోవాలండి. కొన్ని కొత్త స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే, మీరు మీ కెరియర్ని ఏమైనా ఇగ్నోర్ చేస్తుంటే, లేకపోతే మీరు ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ మీరు ఇవ్వకపోతుంటే, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. కొంచెం బెటర్ ఆపర్చునిటీస్, కొంచెం బెటర్ స్కిల్స్ పైన ఫోకస్ అనేది పెట్టాలి అని వస్తూ ఉంది. ఇంకొక మెసేజ్ చూద్దాం, లాస్ట్ మెసేజ్. ఈ లాస్ట్ మెసేజ్ చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూద్దాం. ఎస్, ఇప్పుడు దాకా జరిగింది మీరు రిలీజ్ చేసేయాలి. అంటే అంటారు కదా, కొన్ని ఎండింగ్స్ లీడ్స్ టు న్యూ బిగినింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అని. ఓకే, సో యూ నీడ్ టు రిలీజ్ దట్ సిచ్యువేషన్స్ ఆర్ పీపుల్ హూమ్ యూ ఆర్ హోల్డింగ్ బ్యాక్. అంటే మిమ్మల్ని హోల్డ్ చేసుకునే వాళ్ళు కాదు, మీరు ఏదైనా సిచ్యువేషన్స్, పీపుల్ని మీరు హోల్డ్ చేసుకుంటూ ఉంటే మీరు రిలీజ్ చేసి, లెట్ గో చేసి, మీ లైఫ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్కి మీరు అలౌ చేయాలి మీ లైఫ్ అనేది అని వస్తుంది. మీరు అనుకోవచ్చు, నాకు జస్టిస్ రాలేదు లైఫ్లో, నాకు ఏదైతే కావాలనుకున్నానో అది దొరకలేదని. బట్ ఇదంతా యూనివర్స్ ప్లాన్ డెఫినెట్గా. ఓకే, మీకు నిజంగా ఏది రాసి పెట్టుంటే అదే జరగద్ది. బట్ మీరు బలవంతంగా మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు సరిగ్గా జరగట్లేదు అని, అయినా కానీ మీరు హోల్డ్ చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ నాట్ రైట్ ఫర్ యూ.